పరిశుద్ధుడు గొప్ప దేవుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. మరి కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 116 అందులోంచి 10వ వాక్యాన్ని చూద్దాం. నేను అలాగు మాట్లాడి నమ్మిక ఉంచుతిని. నేను అలాగు మాట్లాడి నమ్మిక ఉంచుతిని. నేను మిగులు బాధపడిన వాడను. దేవాని సన్నిధికి వస్తున్నాము. మేము చాలా విషయాలలో నమ్మకం ఉంచక, విశ్వాసం లేక కొన్ని సందర్భాల్లో బాధపడేటట్లయితున్నది. అలా కాకుండా నీ దయను కనికరాన్ని కలిగి నీ మీద విశ్వాసం ఉంచడం అంటే అది చివరి వరకు అలాగే ఉండినట్లు, అన్ని విషయాల్లో కూడా లోబడి నడిచేటట్లు నీ కృపాభాగ్యం ఆయన ఉంచండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, హల్లెలూయా. చూడండి, మనం చదువుకుంటున్నది కీర్తనలు 116 అందులో 10వ వాక్యం. అయితే 9వ వాక్యం కూడా ఒకసారి చూడండి. సజీవులు ఉన్నటువంటి దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. సజీవులు అంటే బ్రతికున్నటువంటి వారు. సజీవులు అంటే ఎవరండి? సపోర్ట్ చేయండి, మాట్లాడాలి. 8 అవుతుంది, 8 గంటలకు నిద్రపోతే మీరు పెద్ద నిద్రపోతులు అన్నట్టే లెక్క. ఊర్లలో ఆంబోతులు ఉంటాయి, తెలుసా మీకు? ఆంబోతులు, దున్నపోతులు. తర్వాత ఇప్పుడు మీరు వీటి దాంట్లో నిద్రపోతులు అవుతారు. వింటున్నారా? నేను మాట్లాడినప్పుడు మీరు కూడా మాట్లాడాలి. నేనేమో మీకు పెద్దగా డైలాగ్ చెప్తలేను. నేను మాట్లాడుతున్నప్పుడు మీ షోలు మాత్రమే మాట్లాడాలి, పని చేయాలి అని ఏం చెప్తలేను. నేను మాట్లాడినప్పుడు మీరు కూడా మాట్లాడాలి. ఏం చేయాలి? మాట్లాడాలి. నేను అలాగూ మాట్లాడి నమ్మకం ఉంచుతిని. నేను మిగులు బాధపడిన వాడను. ఆయన ఏమనుకున్నాడు అంటే సజీవులు ఉన్నటువంటి దేశంలో కాలం గడపాలనుకున్నాడు. ఏ దేశంలో? చెప్పండి. సజీవులు ఉన్నటువంటి దేశంలో కాలం గడపాలనుకున్నాడు. ఎలా గడపాలనుకున్నాడు అంటే దేవుని కృప ద్వారా గడపాలనుకున్నాడు. ఎలా గడపాలనుకున్నాడు? ఇప్పుడు కొంతమంది దేవుని కృప లేకుండానే గడుపుతున్నారు, తెలుసా? ఇప్పుడు అన్ని జనులు అందరూ దేవుని దయ లేదు, దేవుని కృప లేదు, కాకపోతే వాళ్ళు కృపాయుగంలో ఉన్నారు. ఏదో వారికి తెలుసో తెలవకో అప్పుడప్పుడు దేవుణ్ణి స్మరిస్తున్నారు. పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల పేర్లు కలిగినటువంటి దేవతలు, దేవుళ్ళ పేర్లు, వాటికి మందిరాలు ఉన్నాయి. అట్లనే ఒక మందిరం కట్టిర్రు. ఆ మందిరంలో, మందిరం అంటే గుడి కట్టిర్రు. ఆ గుడి మీద ఏమైనా బోర్డు ఉందంటే తెలియబడని దేవుడు. ఏం పేరట? అసలు ఆ దేవుడు తెలియదు. తెలవకపోయినా కూడా వాళ్ళు ఒక గుడి కట్టుకురట. ఆ దేవుని కూడా వీళ్ళు ఆరాధిస్తారు, ఆ దేవుని కూడా వీళ్ళు పూజిస్తారు. అయితే వెంటనే తెలియబడని దేవుడు అని ఎప్పుడైతే ఈయన చదివిండో ఆయన హృదయంలో ఒకేసారి దేవుని యొక్క అభిషేకం అగ్ని వలె మండి, నేను ఈ గ్రామంలో, ఈ దేశంలో, ఈ ప్రదేశంలో దేవుని గురించినటువంటి మాటలు చెప్పాలని ఆత్మలో ఆవేశపూర్ణుడై ఆ ప్రాంతం వారికి దేవుని సువార్తను చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. వింటున్నారా? అలాగే మనం కూడా సజీవులు ఉన్నటువంటి దేశంలో కాలాన్ని గడపాలి అని అంటే దేవుని యొక్క క్రియలను ధరించుకున్న వారమై ఉండాలి. దేన్ని ధరించుకున్న వారమై ఉండాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైన
సమస్తమైనవి మీ కొరకు ఉన్నవి కాగా. సమస్తమైనవి మీ కొరకు ఉన్నాయి కాగా. హల్లెలూయా. చూడండి, సమస్తమైనవి దేవుడు మన కొరకు చేసిండు. కృప ఎంతవరకు విస్తరించను, పాపం కూడా అంతవరకే విస్తరించింది. అట్లని మరి పాపం చేద్దామా? అట్లని పాపం చేద్దామా? హల్లెలూయా. పాపం చేద్దామా అట్లని? మరి సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు దేవుడు తాగినా కూడా క్షమిస్తుండు. మరి తాగుతావా? తాగితే ఏమవుతుంది తెలుసా? కడుపులో ఉన్నటువంటి అవయవాలు ఖరాబ్ అయిపోతాయి. నువ్వు చెయ్యొద్దన్నటువంటి పాపం చేసినావనుకో, ఆదాము అవ్వలు గనక మహిమను కోల్పోయినట్లు నీవు కూడా దేవుని యొక్క మహిమను కోల్పోతావు. హల్లెలూయా. వింటున్నారా? నేను చెప్పేదే 40 నిమిషాలు. ఆ 40 నిమిషాలకు మీరు ఆగమాగం చేస్తారు. ఇట్లా చేయకండి. దేవుని మాట వినండి. దేవుని మాట నిర్లక్ష్యం పెట్టకండి. హల్లెలూయా. ఏమంటుంది ఇక్కడ వాక్యం? కృప ఎక్కువ మంది ద్వారా, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము, దేవుని యొక్క మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయలాగున. అసలు ఈ కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి అనేకులు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా మనం చేయాలి. అట్లా కనుక మనం చేస్తే సజీవులు ఉన్నటువంటి దేశంలో ఎక్కువ కాలం మనం బతకచ్చు. హల్లెలూయా. ఆమోసయ్య గారు అన్నాడు, నువ్వు ఆత్మీయంగా కుమారులను గనక కంటే నీ బాధలో, నీ కష్టంలో, నీ కన్నీరు చూస్తూ నీకు శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు నీకు సహాయం చేస్తారని చెప్పి. హల్లెలూయా. మా పాప టర్పెంట్ ఆయిల్ తాగింది. నేను ఎవ్వరికి చెప్పలేదు. కనీసం హాస్పిటల్ తీసుకుపోతుందుకు ఆ కారు కిరాయి మందం కూడా నా దగ్గర లేవు. మా తమ్ముడే అప్పటికప్పుడు ఏర్పాటు చేసి టక్కన ఒక 10,000 రూపాయలు నా జోబులో పెట్టి పంపించాడు. పంపిస్తే అయ్యో వాడు 10,000 తీసుకొచ్చి ఇచ్చిండు, మళ్ళీ నేను 10,000 ఎట్లా కట్టాలి అని ఆ కారులో పోతప్పుడు ఆలోచన చేసుకుంటూ, దేవా నా దగ్గర మరి ఏం లేవు, తమ్ముడు ఇట్లా పంపించిండు, నేను వచ్చిన తర్వాత మళ్ళా ఎవరి దగ్గర తెచ్చిండో వాళ్ళకి ఇవ్వాలి, నా దగ్గర డబ్బులు లేవు, ఇట్లా అయిపోయాయి, పాప బ్రతుకుతుందో చనిపోతుందో ఏమవుతుందో అని చెప్పి నేను నా మనసులో చింతపడుతున్నా. దేవుని దయ, మేము అడిగి పోయేసరికి రాత్రి 12 అయింది. పాప ఇక్కడనే సుఖలోకి వచ్చింది. పాప ఇక్కడనే పిలిస్తే పలుకుతుంది. పాప ఇక్కడనే మాట్లాడుతుంది. అక్కడికి వెళ్ళాక రాత్రి 12-1 వాళ్ళు మరి ఆ టర్పెంట్ ఆయిల్ తాగినటువంటి కేసు నమోదు చేసుకొని ఆ రాత్రి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నాకు ₹1 కూడా ఖర్చు రాలే. ఆ విషయం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొంతమందికి తెలిసి, అందులో ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి, నేను ఆ రోజంతా తెల్లారినాక భోజనం చేయలే, సాయంత్రం పూట నా దగ్గరికి వచ్చి నాకు బిర్యానీ తినిపించి నా జోబు నిండా డబ్బులు పెట్టి, అయ్యగారు నువ్వు బాధపడద్దు, మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే నువ్వే కారణం, మీకు ఆపద వచ్చినప్పుడు కూడా మేము రాకపోతే అది వేస్ట్ అని చెప్పి మాట్లాడి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అప్పుడు నాకు చాలా అంటే చాలా ధైర్యం అనిపించింది. అవును, ఆమోసయ్య గారు ఒకరోజు చెప్పిండు నాకు ఆ మాట, నువ్వు ఆత్మీయంగా పిల్లల్ని కంటే ఆ పిల్లలు నీకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా నిన్ను ఓదార్చుతారు, ఆదుకుంటారు, సాయం చేస్తారు అన్నమాట నా జీవితంలో నెరవేరింది. హల్లెలూయా. వింటున్నారా? ఈ కృప ఏందట మరొకసారి చూడండి. కృప ఎక్కువ మంది ద్వారా, ఈ కృప అనేది ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము, దేవుని యొక్క మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయలాగున. అర్థమవుతుందా? ఈ కృపను మనం అనేకులకు ఇవ్వాలి. ఈ కృపను ఇస్తే అది ప్రబలి అనేకులు దేవునికి కృతజ్ఞతలు చెప్తారు. సమస్తమైనవి మీ కొరకు ఉన్నవి. అట్లా విస్తరించడం ద్వారా సమస్తమైన ఆశీర్వాదాలు మన కొరకు ఉంటాయి. వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి సజీవులు ఉన్నటువంటి దేశంలో నువ్వు కాలం గడపాలి అని అంటే ఈ కృపను విస్తరింపజేయాలి. ఆ దేవుని యొక్క ఆదరణ మాటలు, ఆ దేవుని యొక్క ప్రేమ కలిగిన మాటలు,
దేవుని యొక్క ఆశీర్వాదపు మాటలు నీవు ఇతరులకు ఇచ్చేవాడవై ఉండాలి. కరుణించాలి, క్షమించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, బుద్ధి చెప్పాలి, మళ్ళీ ఓదార్చి దగ్గరికి తీసుకోవాలి. హల్లెలూయా. కొంతమందికి ముక్కు మీద కోపం ఉంటుంది. వాళ్ళని ఒక్కసారి గద్దించినామనుకో, ఇక అక్కకు ఫోన్ చేస్తారు, చెల్లెకి ఫోన్ చేస్తారు, అమ్మకు ఫోన్ చేస్తారు, నాయనకు ఫోన్ చేస్తారు, ఇంకా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తారు, స్నేహితులకు ఫోన్ చేస్తారు, చుట్టాలకు ఫోన్ చేస్తారు, నాయనమ్మకు ఫోన్ చేస్తారు, అమ్మమ్మకు ఫోన్ చేస్తారు. నన్ను ఇట్టన్నాడు, నన్ను అట్టన్నాడు, నన్ను ఇట్టన్నాడు, నన్ను అట్టన్నాడు, నన్ను అట్టన్నాడు, నన్ను ఇట్టన్నాడు. కోర్సు చేసుకున్నాం గురించి చెప్పి 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 ఆయన చింతపండు చేసినట్టు చేస్తారు. చేయరు. హల్లెలూయా. మా మనవరాలనే అంత పెద్ద మాట్లాడరా, మా మనవన్నే మా మనవరాలనే అట్లా అంటారా అని అమ్మమ్మ అంటది, నాయనమ్మ అంటది, తాత అంటది, అందరూ అంటారు. ఆమె జీవితం ఆమెనే, ఆమె కుటుంబాన్ని ఆమెనే విచ్ఛిన్నం చేసుకొని సంసారం అంతా ఆగం చేసుకుంటారు. అవునా కదా? కొంచెం ఓర్చుకునేదానికి ఏంటి? మా అమ్మగారికి నాకు మధ్య ఒక పాకిస్తాన్ భారతదేశం బార్డర్లో ఉన్న వాళ్ళకి కనుక ఎట్లుంటుందో అట్లుంటుంది పంచాయతీ. కానీ మళ్ళీ అంటే పంచాయతీ అంటే పెద్ద పంచాయతీ కాదు, అది పప్పు ఉప్పు కాడనే పంచాయి. పప్పు ఉప్పు కాడంటే నేను టైంకి వచ్చినప్పుడు నాకు వేడి అన్నం పెట్టాలి. ఆ అన్నం పెట్టే కాడ చిన్న చిన్న రప్సాలు ఉంటాయి, కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. హల్లెలూయా. అవి ఎంతసేపు ఉంటుంది తెలుసా? ఒక సెకండ్ల మీద ఉంటే సెకండ్ల మీద వెళ్ళిపోతాయి. మళ్ళీ ఏదో అడిగిగా మేము అన్నా చెల్లెళ్ళు ఎట్లా పంచాయతీ పెట్టుకుంటారో అట్లా పెట్టుకుంటాం, తర్వాత కలిసిపోతాం. ఇంటున్నారా? హల్లెలూయా. గంటల తరబడి పెట్టుకొని ఊరికే ముఖం అంతా మార్చుకొని, ఆయన కనపడంగానే ముఖం అంతా దిగేసుకుండు, ఆమె కనపడంగానే ముఖం అంతా దిగేసుకుండు. ఇవన్నీ లేవు మా జీవితంలో. అసలు మాకు మాట్లాడుకోవడానికే టైం దొరకదు. వింటున్నారా? మాట్లాడుకోవడానికే టైం దొరకదు. ఇంకా నాకంటే ఎక్కువ అలసిపోతుంది. ఎక్కువ అలసిపోయి నాకంటే ముందే పడుకుంటుంది ఆమె. హల్లెలూయా. సప్పుడు చేస్తున్నారు. ఎట్లా మరి మారుతారా? ఇట్లా ఉంటారా? మీ ద్వారా కృప ప్రబలాలి, విస్తరింపబడాలి, అనేకులు దేవుని మేమపరచాలి. అట్లా జరిగితే మాత్రం ఇక మీ పంట పడినట్టే. సజీవులు ఉన్నటువంటి దేశంలో మీరు కాలం గడుపుతారు. దేవుని దయ, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పినట్టు వినండి. ఎవరు చెప్పినట్టు వినాలి, కానీ దయ్యం చెప్పినట్టు వినకండి. ఎవరు చెప్పినట్టు? ఎందుకంటే కుటసాక్షి శిక్షను అందుతాడు. కుటసాక్షి అంటే కుళ్ళు కుతంత్రాలు కలిగినటువంటి వారు, ఎదుటి వ్యక్తిని ప్రేమించలేని వారు, ఎదుటి వ్యక్తిని చూసి ఓర్వలేని వాళ్ళు తప్పకుండా శిక్షింపబడతారు. తప్పకుండా శిక్షింపబడతారు. కాబట్టి మీలో ఆ స్వభావాలు ఉండొద్దు. మీలో మారు మనసుకు సంబంధించినటువంటి ఫలాలు మాత్రమే ఉండాలి. ఇప్పుడు మీరు ఒక చెట్టు పెట్టిరు, ఆ చెట్టు 6 నెలలకు కాసే చెట్టే, అది కాస్తలేదు. ఏం చేస్తలేదు? కాయకపోతే ఏం చేస్తారు? కొట్టేస్తారు. దేవుడు కూడా అంతే. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చూస్తాడు. ఇప్పుడు కొంతమందిని దేవుడు మన మందిరానికి నడిపిస్తాడు. నేను వాళ్ళని చూసి చెప్తా, అమ్మా నీకు పిలుపు ఉంది, నువ్వు దేవుని పరిచయం చేయాలి, నువ్వు ఇక్కడనే మందిరంలో ఉండాలి అని చెప్తా. కొంతమంది బాగా ఇబ్బందికరమైన స్థితిలో సావు బతుకుల మధ్య వస్తారు, వాళ్ళకు కూడా చెప్తా. అందులో కొంతమంది లోబడతారు, కొంతమంది లోబడరు. లోబడని వాళ్ళేమో తొందరగా చచ్చిపోతారు, లోబడ్డ వాళ్ళేమో తొందరగా చనిపోరు. అట్లా చాలామందిని చూసిన. మగవాళ్ళు కూడా నువ్వు ఇక్కడనే ఉండాలి, బయటికి వెళ్తే నువ్వు తాగుతావు, తప్పు చేసి పాపాన్ని అనుభవించి ఆ పాపం నేను మరణం వైపు నడిపిస్తుంది అని నేను చాలామందికి చెప్పిన. అయినా వాళ్ళు మళ్ళీ పాపాన్ని పోజేసుకొని నడిచి మరణం వైపు వెళ్ళిపోయారు, చనిపోయారు చాలామంది. హల్లెలూయా. కాబట్టి మీరు అట్లా ఉండొద్దు. మీకు శిక్ష వస్తుందని తెలిసిందనుకో, వెంటనే దేవునికి సరెండర్ అయిపోవాలి. ఏం కావాలి? మా దగ్గర ఒక అమ్మ ఉంటుంది. ఆ అమ్మ చనిపోయినట్టు దర్శనం వచ్చిందట ముగ్గురికి. ఆ విషయం ఆమెకు తెలవగానే 3 రోజులు భయం. ఇట్లా ఎందుకు భయపడుతున్నావు అంటే, ఇట్లా నా గురించి దర్శనం వచ్చిందట ఏదన్నా. ఏం లేదు, బలిపీఠం కాడ పోయి 3 నెలలకు రాయని చెప్పి. హల్లెలూయా.
దేవుని కాడ తప్పు ఒప్పుకొని ముక్కు నెలకు రాసుకొని వాక్యాలు చూస్తే మళ్ళీ మంచిగా వచ్చినాయి. వింటున్నారా? అంటే యేసుప్రభు కాడ పాపమే పత్యం. ఏంది పత్యం? హల్లెలూయా. అప్పుడు జరిగింది పాపమే. నువ్వు 1000 రూపాయల చీర కట్టుకున్నావా, లేకపోతే 500 రూపాయల చీర కట్టుకున్నావా, లేకపోతే చీరలు తెచ్చుకోగానే ఏంది షార్టంగా వాళ్ళ దిష్టి తగులుతుంది, వీళ్ళ దిష్టి తగులుతుంది అని వీళ్ళు చెప్పగానే అంత సూటంగా బూటంగా దాచిపెట్టుకొని చూస్తున్నావా? ఇవి ఏవి కూడా చూడడు దేవుడు. మనం మారు మనసుకు తగినటువంటి ప్రతిఫలాలు ఫలించాలంతే. ఏ ఫలాలు ఫలించాలి? చెప్పండి. మారు మనసుకు తగినటువంటి ఫలాలు మాత్రమే మనం ఫలించాలి. కానీ మనలో అపవిత్రత, జారత్వము, కామకత్వము, చెడు స్వభావము, చెడు బుద్ధి ఇవన్నీ కనుక ఉంటే సజీవులు ఉన్నటువంటి దేశంలో మనం కాలం గడపం. దేవుడు మన పట్ల కృపనివ్వడు. కృప మనకు దొరకాలన్నా మనం అనేకుల్ని తయారు చేయాలి. ఆ కృప అనేకుల మీద ప్రబిలేటట్టు చేయాలి. అనేకులు కూడా ఆ కృపను పొందుకొని నడిచేటట్లు మనం చూడాలి. అనేకులు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పేటట్టు చెప్పాలి. మనం మాట్లాడితే దేవుని సంబంధమైన మాటే రావాలి. ఏం రావాలి? అక్క నా కొడుకు పుట్టిండు అని అన్నాడు. నువ్వేమనాలి? దేవునికి స్తోత్రం హల్లెలూయా అనాలి. వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా హల్లెలూయా అంటారు. అనరా? సపోర్ట్ చేయలేదు. ఇక నువ్వే సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయనప్పుడు వాళ్ళెట్ట దేవుని మామాన్ని మహిమపరుస్తారు, దేవునికి కృతజ్ఞతలు ఎట్లా చెప్తారు? అవునా కాదా? మరి ఎప్పుడు మారుతారు? సపోర్ట్ చేస్తలేరుగా. సామెతలు 21:28 వాక్యం. పుటసాక్షి నశించును, విని మాటలాడువాడు సత్యం పలుకును. పుటసాక్షికి చెప్పుడు మాటలు బాగా ఇష్టం ఉంటాయి, కానీ ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి మాట, తన ఎదురుంగున్న వ్యక్తి మాట్లాడే మాటలు నచ్చవు. ఆళ్ళీళ్ళు చెప్పుడు మాటలు బాగా నచ్చుతాయి. కానీ విని ఏమనుంది? విని మాట్లాడేవాడు సత్యం పలుకుతాడు. ఇప్పుడు అటు మొదటి వ్యక్తి వాదన, రెండో వ్యక్తి వాదన విన్నాక మాట్లాడేటోడేమో సత్యం మాట్లాడతాడు. ఇక ఈ వీళ్ళ వాదన వాళ్ళ వాదన వినకుండా మాట్లాడేటోడేమో అసత్యం మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు కుటసాక్షిలాగా ఉండొద్దు. అనేకులకు కృపనిచ్చేవానిగా ఉండాలి. అనేకులకు మనం యేసుప్రభుని ఇవ్వాలి. ఎవరిని ఇవ్వాలి? డబ్బులు లేవు కానీ నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, కన్ను మూసుకొచ్చి వెళ్ళే అనాలి. అబ్బో ఈమె డబ్బులు ఉంచుకొని కూడా నాకు ఇస్తలేదు, ఈమె ప్రార్థన చేస్తున్నట దేవుడు డబ్బులు ఇస్తాడట అని వాళ్ళ హృదయంలో ఉన్నప్పటికీ నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మార్గం తెలిసిందనుకో, అన్యజనులు కూడా దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుంటారు. అవునా కాదా? సపోర్ట్ చేస్తలేరుగా. కాబట్టి ఎవరు చెప్పినట్టు వినాలి మరి? హల్లెలూయా. అందుకనే హెబ్రీ పత్రిక 11:1 ఇలాగ రాయబడ్డది. ఏం రాయబడ్డది? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం అనేది ఏంటది? విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపమైనది. ఎవరిలో అయితే నిరీక్షణ ఉందో, నువ్వు విశ్వాసం ఉంటే ఏదైనా చేయొచ్చు. వాళ్ళకు విశ్వాసం లేకపోయినా మన విశ్వాసాన్ని బట్టి కార్యాలు చేయొచ్చు. నేను మత్తయ్య గారు నాతో అనేది, అయ్యగారు ఫలానా వాళ్ళు పాపంలో ఉన్నారు కదా, ఆ పాపాన్ని బట్టే వాళ్ళకి ఆ శిక్ష వచ్చింది కదా, మరి వాళ్ళు మనం చెప్పినప్పుడు వింటలేరు, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ పాపం మనం ఒప్పుకోవాలి. ఏం చేయాలి? కొంతమంది అన్కాన్షియస్ పేషెంట్లు వచ్చేది, వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళ సృహలో లేరు, అంతా పడిపోయినట్టు చచ్చిపోయినట్టు అట్లా ఉండేది. ఇప్పుడు వీళ్ళ విషయమే ఏం చేయాలి అంటే వాళ్ళ పాపాలు మనం ఒప్పుకోవాలి. వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలి విశ్వాసం ద్వారా. విశ్వాసం అనేది ఎలాంటిదంటే
నిరీక్షింపబడుతున్నటువంటి వారికి ఏమనుంది చూడండి, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, నిరీక్షింపబడుచున్నటువంటి వాటి యొక్క నిజస్వరూపం. అది మనకు నిరీక్షణ ఉంది, మనలో విశ్వాసం ఉందనుకో, దాన్ని బట్టి మనం ఏదైనా చేయొచ్చు. అట్లా మేము అనేకుల పేషెంట్ల పాపాలు మేమే ఒప్పుకొని వాళ్ళు బలపడ్డాక మళ్ళీ వాళ్ళ నోటితోటి కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేపించేది. ఏమండి అత్తయ్య గారు జ్ఞాపకం ఉందా మీకు? హల్లెలూయా, వింటున్నారా? దేవుడు చెప్పినట్టు వినండి. మనం ఇతరుల పాపాలు కూడా క్షమించాలి, ఇతరుల పాపాలను కూడా మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రభువా ఫలానా వాళ్ళు నేను ప్రార్థన చేయకనే పాపంలో పడిపోయారు, నా పాపం క్షమించు, వాళ్ళ పాపం కూడా క్షమించు తండ్రి, వాళ్ళని ఆదరించయ్యా, వాళ్ళకి సాయం చేయయ్యా అని చెప్పి మనం నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడుచున్నటువంటి వాని యొక్క నిజస్వరూపమై ఉన్నది. అంతేకాదు ఇంకేమంటాడు? అదృశ్యమైనవి ఉన్నవానుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి, అదృశ్యం అంటే కనబడనివి, కనబడనివి ఉన్నావు అంటందుకు అదొక రుజువు. హల్లెలూయా. చాలామంది డాక్టర్ల దగ్గరికి పోయిండు, ఎక్కడికి పోయినా కూడా బాగాలే, ఎక్కడ పోయినా కూడా బాగాలే. అక్కడికి వచ్చిరు, ప్రార్థన చేస్తే కింద పడ్డాడు, స్వస్థత అయిపోయింది. టెస్ట్ చేసుకుంటే ఆయనకు ఆ బలహీనత లేదు. ఇప్పుడు ఇది అదృశ్యమైన శక్తి. ఆ అదృశ్యమైన శక్తి ఏంది? దేవుని యొక్క శక్తే. అది ఎలా వచ్చింది? వాళ్ళు విశ్వాసం ఉంచడం ద్వారా, వారిలో నిరీక్షణ ఉండడం ద్వారా అక్కడ కార్యం జరిగింది. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడు? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనవి. ఇంకా పేతురు గారు 2వ పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుని కృప మన మీద ఉంటే, దేవుని క్రియలు మనలో ఉంటే మన నోటి నుండి ప్రవచనం వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది? ప్రవచనం వస్తుంది. ఆ ప్రవచనము పరిశుద్ధాత్మ ప్రేరణ వల్లనే వస్తుంది కానీ మనుష్యుని యొక్క ప్రేరణ వలన రాదు. హల్లెలూయా. మా దగ్గర కూడా నాయమట్టి అప్పుడప్పుడు బ్యాగం వస్తుంది, నేను వాక్యాలు ఇస్తుంది, ఆమంతా ఆమె ప్రవచనం చెప్పింది. 3 కూర్చి ప్రవచనం చెప్పింది. 3 నెలలు కాళ్ళు లేవలేము. ఎన్ని నెలలు లేవాలి? సపోర్ట్ చేయలేదు. వింటున్నారా? మరి నిజంగా అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ అయితే అట్లా జరుగుతుందా? జరగదు. వింటున్నారా? అట్లా మీరు అంతా ఏదో యేసుప్రభు అంటే, ఆత్మ అంటే అయస్కాంతాన్ని అంటుకొని తిరిగినంత మాత్రం ఇనుము అయస్కాంతం అవుతుందా? కొంచెం అప్పుడప్పుడు చిన్న అటుకుంటాయేమో, అటుకుంటాయేమోనండి. హల్లెలూయా. నువ్వు అయస్కాంతంగా మారాలంటే దానికి ఎంత ఉంటుందో, అన్ని పరీక్షలు, అంత విశ్వాసం నీలో వస్తుంటే నువ్వు కూడా అయస్కాంతం మారుతావు. అవునా కాదా? కాబట్టి చాలా జాగ్రత్త. విశ్వాసం అనేది ఎటువంటిది అంటున్నాడు? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్న వనుటకు రుజువునై ఉన్నది. కాబట్టి మీరు విశ్వాసంతో నమ్మకంగా దేవుని యొక్క క్రియలను కనపరిచేవారిగా మీరు కనుక ఉంటే దేవుని మహిమను చూస్తారు. దేన్ని చూస్తారు? లేదు మేము నిర్లక్ష్యంగా ఉంటాం, మాకు దేవుడు అక్కర్లేదు, దేవుని యొక్క మాటలు అక్కర్లేదు, దేవుని పద్ధతులు అక్కర్లేదు, దేవుని క్రియలు అక్కర్లేదు, మేము ఇట్లనే ఉంటాం, మేము ఇట్లనే జీవిస్తామంటే మీ ముఖాలంట నల్ల బొగ్గులాగా అవుతాయట. ఎట్లయితే వీధిలో పోయేటోళ్ళందరూ మిమ్మల్ని చూసి తిడతారట. ఏం చేస్తారట? సపోర్ట్ చేస్తలేరుగా. చూడండి విలాప వాక్యాలు 4వ అధ్యాయం 8వ వాక్యం.
అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను, అట్టి వారి ఆకారం బొగ్గు కంటే నలుపాయను, వారిని వీధులలో చూచువారు వారిని వీధులలో చూసువారు వారిని గుర్తుపట్టజాలరు, వారిని గుర్తుపట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలను అంటుకుని వారి చర్మము వారి ఎముకలను అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయను. అది ఎండి కర్ర వంటిదాయను. ఎట్లయిపోయింది? ఎండి మొత్తం మాంసం అంతా బొక్కలకు అంటుకొని పోయింది. కొంతమందిని చూడండి, మొత్తం బక్కగా ఉంటారు, అలా ముఖం రోజు రోజు నల్లగా అయిపోతుంటుంది. అట్లా ఎందుకు అవుతుంది? వారిని చూసిన వాళ్ళందరూ వీధుల్లో గుర్తుపట్ట రాకుండా తయారవుతారు. ఎందుకు అట్లా అవుతున్నారు? వారిలో విశ్వాసం లేకపోవడమే. ఏం లేకపోవడం? చిన్నదానికి పెద్దదానికి అలుగుతారు, చిన్నదానికి పెద్దదానికి నొచ్చుకుంటారు. అట్లా నొచ్చుకునే వారికి క్షేమం కలుగుతుందా? సపోర్ట్ చేయలేండి. ఎవరు ఎన్ని మాటలన్నా ఓర్చుకోవాలి, ఎవరు ఎన్ని మాటలన్నా తగ్గించుకోవాలి. హల్లెలూయా. నేనైతే నన్ను ఎవరన్నా యేసుప్రభు ఫోటో వైపు చూస్తే యేసుప్రభు ఫోటోలోంచి జాలిగా నా వైపు చూసినట్టు నాకు అనిపించేది. నేను ఏడుస్తుంటే యేసుప్రభు ఫోటోలోంచి యేసుప్రభు ఏడుస్తున్నట్టు అనిపించేది. నన్ను ఎవ్వరేమోనని నేను అటే చూసేది. ఒక ఫోటో ఇంట్లో ఉండేది, ఆ ఫోటోనే చూస్తుండేది. నేను ఒక్కని ఉన్నప్పుడు కూడా ఆ ఫోటోనే 24 గంటలు ఆయన ముఖం వైపే చూస్తుండేది. ఆయన పెదవులు ఆడిస్తున్నట్టు, కండు కొడుతున్నట్టు ఇట్లా అనిపించేది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. మీ కథ అంతగానే కాదు. ఎవడన్నా కొంచెం మిమ్మల్ని ప్రేమించినట్టు, కొంచెం అయ్యో దిక్కులేని వాళ్ళు కదా, అయ్యో బాధలు ఉండరు కదా అని చెప్పి ఆదరించాలనుకో, ఆదరిస్తే కథం ఈ నెత్తి మీద కూర్చుంటారు. ఇక్కడ ఈ మాడ ఉంటుంది చూసినావు, చిన్నప్పుడు అమ్మ నూనె పోస్తా చూసినావు మాడ, దాని మీద ఎక్కి కూర్చుంటారు మీరు. హల్లెలూయా. నేను 100 మందిని చూస్తున్నా అట్లాంటి వాళ్ళని, అట్లా కూర్చునేటోళ్ళని. కానీ దేవుడు మాత్రం తప్పకుండా లెక్క అడుగుతాడు అట్లాంటి వాళ్ళని. ఎందుకంటే సేవకుడు దేవుని ప్రేమను కనపరిచినప్పుడు నువ్వు దయ్యంలాగా, నువ్వు అజ్ఞానంగా ఉన్నావు. అట్లుంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్ట, నువ్వు విఘ్నత కలిగి నడిచినట్ట. కాబట్టి నిన్ను నీవు సవరించుకో, నీ పాపం ఒప్పుకో, నీ లోపాన్ని సరి చేసుకో. ఎందుకంటే విలోప వాక్యాలు చెప్తున్నది 4వ అధ్యాయం 8వ వచనం, అట్టి వారి ఆకారం బొగ్గు కంటే నలుపాయను. నువ్వు దేవుని మాట వినటం లేదు, దేవుని ఆలోచనల ప్రకారం నడవట్లేదు. ఎవరైనా హెచ్చరిక చేస్తే ఆ హెచ్చరికను పక్కకు పెట్టేస్తున్నావు. నువ్వు ఇట్లుండొద్దంటే అట్లనే ఉంటున్నావు. కళ్ళకు ముఖానికి పెయింటింగ్ వేయద్దంటే పెయింటింగ్ వేస్తున్నావు. ఐబ్రోస్ చేసుకోవద్దంటే ఐబ్రోస్ చేస్తున్నావు. మేకప్ కిట్ తెచ్చుకోవద్దంటే కిట్టే బ్యాగులు పెట్టుకొని రుద్దుడు. అన్ని పొరపాట్లే. అవునా కదా? ఇంకా కొంతమంది గోర్లు ఇంత పొద్దుగా ఇంత పెద్దగా దయ్యాలు పెంచుకుంటారు. పెంచుకొని గోర్ల పెంట్లు, ఇట్లా అన్ని పొరపాట్లు, అన్ని పాపాలు. వింటున్నారా? రకరకాలు చీరలు అయితే మొత్తం షాపలు పెట్టినట్టే, షాప్ ఎట్టుంటుంది అట్లాంటి డిజైన్లు, అంత కొత్త డిజైన్లు అట. 100 రూపాయల చీరలు వద్దట, 200 రూపాయల చీరలు వద్దట. వింటున్నారా? ఏమైనా 5,000, 10,000, 3,000, 2,000, 1,000 రూపాయలు. వింటున్నారా? ఇనురు కానీ పాటించకరి. నేనైతే మా అమ్మగారికి ఏ రోజు చీర కొనలే. ఒకరోజు వాళ్ళ అమ్మగారింటికి పోతే 2 చీరలు మా మరదలకు చెప్తే తీసుకుంది. కానీ మా అమ్మగారు వచ్చేలోపు ఎవరో వస్తే దేవుడు అన్నాడు, ఆ 2 చీరలు వాళ్ళకి పెట్టి అన్నాడు. వాళ్ళకి పెట్టేసేసిన. ఈ రోజు వరకు నేను తీసుకోలేదు. ఆమెనే దేవుడి దగ్గర అడుగుతుంది, ప్రార్థన చేసుకుంటే పోతుంది, తెచ్చుకుంటుంది. ఏమో మీ ఇష్టం. మీరు దేవుడు చెప్పినట్టు వినకపోతే మాత్రం మీ ఆకారాలు బొగ్గు కంటే నలుపైతేట. వారిని వీధుల్లో చూసేవారు వారిని గుర్తుపట్టరు. వారి చర్మం వారి ఎముకలకు అంటుకొని ఉంటుంది. అది ఎండి కర్ర వంటిది అవుతుంది.
కర్ర ఎట్లయితే ఉంటుందో మీరు కూడా అట్లనే అయిపోతారు రాంగ రాంగ. మరి ఎట్లా మారాలా వద్దా? ఎప్పుడు మారుతారు? మారండి. ఉపాధ్యాయ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఇలాగ చెప్తున్నది. ఏశావు సంతతి వారు ఏశావు సంతతి వారు సొమ్ము సోద చూడబడును, సొమ్ము సోద చూడబడును. వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. దేవుడి యొక్క ఆలోచనల ప్రకారం నడవకుండా, దేవుని చిత్తం ఏందో చూడకుండా, ఒక ఉన్నట నేను ఎన్ని చీరలు కొనుక్కోవాలనో చెప్పురా అన్నదట కొడుకుతోటి. అంటే ఆడున్నట దేవుడు నాకు 3 చీరలు కొనుక్కోమని చెప్తున్నమాట. మరి 3 చీరలు కొనుక్కోమని చెప్పిండు, మంచిగానే ఉంది. మరి ఎంత రేట్లో కొనుక్కోవాలని అడగాలిగా. సపోర్ట్ చేయలేదు, అడగాలి. అడగకుండానే తెచ్చి పెట్టెలో పెట్టుకుంది. పాపం ఆయిలకి ఎన్ని రోజులు ఆయన ఆకలితో ఉంది. అది పెట్టెలో ఉన్న ఇలక ఆకలితో ఉంది. మొత్తం చీర అంతా తుక్కు తుక్కు ఉడికింది. ఇట్టున్నారా? ఇప్పుడు చదవండి వాక్యం. ఏశావు సంతతి వారి సొమ్ము సోద చూడబడును. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును. ఎవరు చూస్తారు? దేవుడు చూసుకుంటాడు. ఆ సొమ్ము సోదా కథ ఏందో అదంతా ఏందో చూసుకుంటాడు. వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. ఏం దాచిపెడుతురో అదంతా పట్టబడుతుంది. ఏమవుతుంది? నేను చెప్తున్నానండి, దేవుని తెలవకుండా మీరు భూమి మీద ఏది కూడబెట్టాలనుకున్నా కూడా అది ఉత్తానే తెలిసిపోతుంది, అది ఉత్తానే పట్టుబడుతుంది. ఏడ తప్పు ఉందో ఆడికే తీసుకుపోతాడు నన్నైతే దేవుడు. ఎక్కడ పొరపాటు ఉందో అక్కడికే తీసుకుపోతాడు. ఒక ఆయన ఎయిడ్స్ రోగంతో వచ్చింది. దేవుడు నాకు చెప్పిండు, ఆయన శోధనతో వచ్చిండు. ఆ రోగం కొంత పాలైతే శోధన ఎక్కువ ఉంది అన్నాడు. నేను ఆమెకు చెప్పిన, అమ్మ మాంత్రిక సంబంధమైనటువంటి వస్తువులు, కొబ్బరికాయ కానీ, కుంకుమ కానీ, పసుపు కానీ, ఊదుబత్తీలు కానీ మీకు తెలవకుండానే మీ బ్యాగుల దగ్గరికి వస్తాయి. అవి వచ్చినప్పుడు నాకు చెప్పండి అని చెప్పాను. ఒకరోజు ఆ ముసలమ్మ బయట నుంచి సబ్బులు, తర్వాత వంటి సబ్బులు, ఒక పారాషూట్ కొబ్బరి నూనె ఒక కవర్లో కట్టుకొని వస్తుంది. నేను చూసిన, వస్తేప్పుడు ఒకటే కవర్ పట్టుకొచ్చింది. ఆ కవర్ పట్టుకొచ్చి బ్యాగ్ పక్కన పెట్టింది. నేను ఎందుకో సడన్గా ఆ రూమ్లోకి పోతే, నువ్వు వస్తేప్పుడు ఒకటే కవర్ పట్టుకొచ్చినావు, ఇంకో కవర్ ఉంది ఏందన్నా. అంటే నేను పట్టుకొచ్చింది ఒకటేనయ్యా అంటుంది. ఆ కవర్ ఏందని చెప్పి ఇప్పగానే అందులో కొబ్బరికాయలు, ఊదుబత్తి అవన్నీ వెళ్ళాయి. నేను చెప్పిన కదమ్మా, శోధన వల్ల ఇట్లనే వస్తుంది, మీరేం ఆధారపడద్దు, దేవుడు చెప్పినట్టు వినండి అని చెప్పిన. ఆమె పక్కకు పోయి, అరే ఇంకా మనం 3 లక్షలు పెట్టి బాగా చేయించింది, అదంతా ఉత్తది అయిందిరా, మళ్ళా పోవాలి మనం మంత్రగాని కాడికి, మళ్ళీ వచ్చినాయిరా అని చెప్పి కొడుకులకు ఫోన్ చేసి రాత్రి ఆయన తీసుకొని పోయిన 3 రోజులకే చచ్చిపోయినా. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు చెప్పినట్టు వినండి. వినకుండా మీ ఇష్టానుసారంగా నడిస్తే, దేవుడు ఏదైనా తెలియపరిచినా దానికి మనం లోబడక, దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా కూడా దేవుని యొక్క మహిమను మనం చూడలేము. నువ్వు ఏడ దాచిపెట్టుకున్నా, నువ్వు ఎంత సంపాదించినా, ఇంకేం చేసినా, నువ్వు దేవుని సన్నిధి నుంచి దూరమై నేను ఇది చేయగలుగుతా అది చేయగలుగుతా అంటే నువ్వే నష్టపోతావు, నువ్వే కష్టాల పాలవుతావు, నువ్వే బాధల పాలైపోతావు. కాబట్టి మరి ఎట్లా? సపోర్ట్ చేస్తున్నారు కదా, చెప్తాను. మొగోళ్ళు అయితే అసలు మాట్లాడతారు. వింటున్న వాళ్ళు అందరూ మరి మీరు కూడా మారతారా? మారండి. దేవుడు చెప్పినట్టు వినండి. ఏశావు సంతతి వారి సొమ్ము సోద చూడబడును. మీ సొమ్ము ఎంత ఉందో దేవుడు చూస్తాడట. మీ సోద కూడా చేస్తాడట. ఎక్కడెక్కడ ఏమేమి దాచిపెట్టారు? పప్పు గిన్నెలు దాచిపెట్టారా, ఉప్పు గిన్నెలు దాచిపెట్టారా, చీరల కింద దాచిపెట్టారా, బ్యాగుల కింద దాచిపెట్టారా? హల్లెలూయా. ఇంకా ఎక్కడెక్కడ పెట్టిర్రో, టమాటాల కింద పెట్టిర్రా, లేకపోతే ఉల్లిగడ్డల కింద పెట్టిర్రా? అవునా కదా? దొంగల భయానికి రకరకాల ప్లాన్లు చేస్తారు, దొంగలకు జరగదాన్ని. దేవుడు డైరెక్ట్ ఆ ఉల్లిగడ్డల సంచి కిందకే తీసుకుపోతాడు. దొంగని తీసుకుపోడా? డైరెక్ట్ పప్పు గిన్నె కాడికే తీసుకుపోతాడు దొంగని. నీ సొమ్ము సోద అంతా చూస్తాడట. అంతేకాదు, అంతా పట్టుకుంటాడు. అంతా దొంగసార పట్టుకున్నట్టు, దొంగ బల్లెం పట్టుకున్నట్టు, దొంగ సొమ్ములన్నీ పట్టుకున్నట్టు దేవుడే పట్టుకుంటాడట.
ఎట్లా మరి మారుతారా? మరి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవాన్ని సన్నిధికి వస్తున్నాం. మా యొక్క పొరపాట్లు, మా యొక్క దోషములు మన్నించండి. సజీవులు ఉన్నటువంటి దేశంలో కాలం గడపాలని. అవును దేవా, మరి నేను అలాగ మాట్లాడి నమ్మకంశక్తిని, నేను మిగులు బాధపడినవాడను. మీరెవరు కూడా ఏ విషయంలో బాధపడద్దని, సజీవులు ఉన్నటువంటి దేశంలో మేము కాలం గడపాలని ఆశపడుతున్నాం. కాబట్టి మా ఆశలు నెరవేరాలంటే మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో రాయబడ్డట్టు నాయనా, మరి మేము కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలేటట్టు దేవుని మహిమ నిమిత్తం అనేకులు కృతజ్ఞతలు మరి చెల్లించేలాగా మరి మేము చేయాలని, అలా చేసిన వారికి సమస్తమైనవి కూడా మా కొరకు చేయబడతాయని మీరు అంటున్నారు. అవును దేవా, నీ దయలో, నీ కృపలో మేము విస్తరింపబడాలి. మీ అభిషేకంలో, మీ ఆదరణలో విస్తరింపబడాలి. మేము పుట సాక్షిలాగా ఉండకుండా మరి వినేవారమై ఉండి ఇతరుల బాధలు తీర్చేటట్లు సహాయం చేయండి. అంతే ప్రభువా. అంతేకాదు ప్రభువా, మీరు అంటున్నారు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపమై ఉంది, అదృశ్యమై ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది అంటున్నారు. అవును నాయన, మేము విశ్వాసం ద్వారా అనేకుల్ని బలపరచవచ్చని, అనేకుల కొరకు ప్రార్థన చేయడం ద్వారా అనేక కుటుంబాలు కట్టబడతాయని మీరు అనేక విషయాలతో మాతో మాట్లాడుతున్నారు. దేవా, మమ్మల్ని క్షమించండి. వాళ్ళన్నరనో వీళ్ళన్నరనో మేము బాధ పెట్టుకోకుండా ఇంకా విశ్వాసంలో ఎదిగేటట్టు సాయం చేయి. ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే విని విశ్వాసంలో ఉండబోతున్నారో, విశ్వాసంతో ఉండబోతున్నారో వారి జీవితంలో అద్భుతం జరుగును గాక, సమాధానం వచ్చును గాక, నెమ్మది కలుగును గాక. ఈ వాక్యాన్ని విని వారి మనస్సులో ఒక తీర్మానం తీసుకుంటుండగా దేవుని కృప వారి మీద విడుదలగును గాక. దేవా, ఎవరి ముఖం నలుపైపోయిందో, ఎవరిని చూచేవారు గుర్తుపడతలేరో, ఎవరికి ఇబ్బందో, ఎవరికి శ్రమో, ఎవరికి దుఃఖమో, వాటన్నిటి నుంచి విడుదల విడిపిస్తున్నాను. నీ బలమైన కార్యం జరిగించు. బలమైన కార్యం జరిగించు. బలమైన కార్యం దేశాల సంతతి వారి సొమ్ము హోదా చూడవలను, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడినట్టున్నారు. అయ్యా, నీకు గెలవకుండా మేము ఎక్కడ పాపిష్టి గుణాన్ని కలిగి, పీసినారి గుణాన్ని కలిగి దేవునికి ఇవ్వక పట్టుకొని బెర్రగా పట్టుకొని జీవిస్తున్నాము. ఆ పొరపాట్లన్నీ, ఆ పాపములన్నీ క్షమించు. అలాగే మేము జీవించకుండా మాకు సహాయం చేయండి. లోబడి ప్రతి బిడ్డను దీవించండి. నీ కృపాక్షేమం విస్తరింపచేయండి. మీరు మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.